पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नमो नमः नमो नमः। క్రిందటి వారం మనం శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగంలో ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వై పూర్వతరం కృతం. పూర్వము మహర్షులు ఏ విధంగా చేశారో వారు చేసినట్లుగానే వారు ఏ విధమైనటువంటి కర్మ ఆచరించారు, ఏ విధంగా కర్మ ఆచరించారు అది నీవు తెలుసుకుని ఆ విధంగానే చేయాలి అనేటటువంటిది ఇక్కడ ఈ శ్లోకంలో చెబుతున్నారు. ముముక్షువులు అంటే ఈ దుఃఖం నుంచి బయటపడాలని కోరుకునేటటువంటి వారు ఏ విధంగా కర్మ చేశారు, వారు ఏ విధంగా కర్మ చేశారో అది తెలుసుకొని నీవు కర్మలు చేయాలి అన్నది. ఏ విధంగా చేశారు మనం ఆలోచించినట్లయితే ఒకే ఒక్క విషయం, ఆ కర్మలు నన్ను అంటవు అనేటటువంటి దృష్టితో కర్మలు చేయటం అనేది జరిగింది. ఎందుకంటే మనం 2 శ్లోకాల్లో మనం ఇది అవగాహన చేసుకున్నాం. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇతి మాం యో అభిజానాతి కర్మభిర్న సబధ్యతే అనే శ్లోకం ఒకటి. అలాగే ఇంకొకటి జన్మ కర్మచమే దివ్యం ఏవం ఏవేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి స్వార్జున అనేటటువంటి శ్లోకం ఒకటి. ఈ 2 శ్లోకాల్లోనూ కూడా మనం ఈ కర్మలు నాకు అంటవు అని తెలుసుకుని కర్మ చేసినప్పుడు మళ్ళా ఈ కర్మబంధంలో పడకుండా జన్మ లేకుండా చేసుకోగలుగుతారు అనేటటువంటిది మనం అర్థం చేసుకున్నాం. ఈ జనన మరణ చక్రం ఇదే దుఃఖం, దీని నుంచి బయటపడాలని కోరుకోవటమే ముముక్షుత్వము అంటే. మరి మన ప్రాచీన మహర్షులందరూ కూడా మహాత్ములందరూ కూడా నాకు ఈ కర్మలు అంటవు అనేటటువంటి దృష్టితో అంటే జ్ఞాన దృష్టితో కర్మలు చేశారు అన్నది మనం అర్థం చేసుకున్నాము. తర్వాత కిం కర్మ కిం అకర్మేతి కవయోప్యత్ర మోహిత తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షస్య అశుభాత్. ఏది కర్మ ఏది అకర్మ ఇది నిజానికి గొప్ప గొప్ప పండితులకు కూడా తెలవటం లేదు. వాళ్ళందరూ కూడా ఈ విషయంలో మోహానికి గురవుతూనే ఉన్నారు. ఏది కర్మ ఏది అకర్మ అనేది పెద్ద పెద్ద పండితులకే తెలవటం లేదు. మరి దీని గురించి తెలుసుకున్నప్పుడే ముక్తి పొందటం అనేటటువంటిది సాధ్యమవుతుంది. ఈ అశుభం నుండి బయటపడటం అన్నది సాధ్యమవుతుంది. కాబట్టి ఏది కర్మ ఏది అకర్మ అని తెలుసుకోవాల్సి ఉంది. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణచ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి. ఈ కర్మ గురించి తెలుసుకోవాలి, అలాగే వికర్మ గురించి తెలుసుకోవాలి.
ఆ కర్మ గురించి తెలుసుకోవాలి. వీటి గురించి తెలుసుకోవటం అన్నది తేలికైనటువంటి విషయం ఏమి కాదు. ఇది చాలా నిగూఢమైనటువంటిది. నిగూఢమైనటువంటి ఈ రహస్యాన్ని నీవు అర్థం చేసుకున్నప్పుడే యజ్ఞాత్వ ఏది తెలుసుకోవాలో అది తెలుసుకున్నప్పుడు మాత్రమే మోక్షసే అశుభాత్, ఈ అశుభమైనటువంటి దీని నుంచి నువ్వు బయటపడగలుగుతావు అనేటటువంటిది మనకు ఇక్కడ చెబుతున్నారు. అంటే ఇప్పుడు ఏమిటిది? కర్మ, అకర్మ, వికర్మ, ఈ 3 మాటలు మాట్లాడారు. ఈ 3 మాటలు మాట్లాడి వీటి గురించి తెలుసుకోవటం అనేటటువంటిది చాలా నిగూఢమైనటువంటిది. ఇది పండితులకు కూడా మింగుడు పడినటువంటి విషయంలాగా ఉంది. వాళ్ళు కూడా ఈ విషయంలో మోహానికి గురి అవుతూ ఉన్నారు అనేది చెప్తున్నారు. తర్వాత శ్లోకానికి వెళ్ళటానికి ముందు ఇక్కడ మనం కొంత అవగాహన చేసుకోవాల్సి ఉంది. ఈ అధ్యాయం పేరు జ్ఞాన కర్మ సన్యాస యోగము. అంటే మనకు ఒక జ్ఞాన దృష్టి ఏర్పరచడానికి ప్రత్యేకించి ఈ అధ్యాయంలో మన తండ్రి మనకు బోధ చేయబోతున్నారు. ఇక్కడ కర్మ, అకర్మ అనే మాటలు మాట్లాడుతున్నారు. వికర్మ, ఈ కర్మలు దేన్ని గురించినటువంటి కర్మలు అయి ఉండవచ్చు? మనం ఆలోచించినట్లయితే బయట మనం చేసేటటువంటివన్నీ కూడా కర్మ అని మనం అనుకోవచ్చు. ఈ కర్మల గురించి పెద్దవాళ్ళు ఏం చెప్పారు అనేది మనం ఆలోచించినట్లయితే నిత్య కర్మలు అనేటటువంటివి కొన్ని ఉన్నాయి. అంటే ప్రతిరోజు కూడా ఆచరణలో పెట్టుకోవాల్సినటువంటి కర్మలు, నిత్య కర్మలు, దైవారాధన, అలాగే గాయత్రి జపం లాంటిది, ఇలాంటివన్నీ కూడా నిత్య కర్మల కిందకి వస్తాయి. సంధ్యావందనం అంటారు, కొందరు చేస్తూ ఉంటారు కదా. ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ప్రతిరోజు కూడా ఆచరించాల్సినటువంటి కర్మలు, నిత్య కర్మలు. అలాగే నైమిత్తిక కర్మలు అనేటటువంటివి. ఈ నైమిత్తిక కర్మలు అనేటటువంటివి ఏంటంటే ఆయా సందర్భాలను బట్టి చేసేటటువంటి కర్మలు. ఒక బిడ్డ పుట్టిన దగ్గర నుంచి చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నైమిత్తిక కర్మలు. ఆ మనిషి చనిపోయేంత వరకు చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో ప్రత్యేకమైన కర్మలు నైమిత్తిక కర్మలు అనబడుతున్నాయి. అలాగే కొన్ని నిషిద్ధ కర్మలు అన్నమాట. అంటే ఏవి తినాలో ఏవి తినకూడదో తెలియచేసి తినకూడనటువంటివి తినకుండా ఉండటము, అలాగే చూడకూడనటువంటివి చూడకుండా ఉండటము, ఇవన్నీ కూడా తెలియచేశారు. తెలియచేసి అవన్నీ కూడా నిషేధించబడ్డాయి అనేటటువంటిది మనకు చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా నిషిద్ధ కర్మలు. అలాగే కొన్ని ప్రాయశ్చిత్త కర్మలు అనేటటువంటివి ఉన్నాయి. అంటే ఒక్కొక్కసారి మనకు కొన్ని ఇబ్బందులు కలుగుతున్నప్పుడు ఆ ఇబ్బందుల నుంచి, ఆ సమస్యల నుంచి బయటపడటానికి దానికి కారణం ఏమై ఉంటుందా అనేటటువంటిది తెలుసుకుని అక్కడ దానికి కావాల్సినటువంటి ప్రాయశ్చిత్తం చేసుకోవటం అన్నది పరిహారం అంటారు కదా, అది చేసుకోవటం అన్నదాన్ని ప్రాయశ్చిత్త కర్మ అంటారు. అలాగే ఇవి కాక కామ్యకర్మలు. ఇక్కడ మనిషి అనేక కోరికలతో రకరకాలైనటువంటి కర్మలు చేస్తూ ఉంటాడు. యజ్ఞాల దగ్గర నుంచి మామూలుగా చేసేటటువంటి పూజల వరకు కూడా వీటిని మనం తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా కామ్యకర్మలు అనబడుతున్నాయి. ఇవి కాక మామూలుగా మన దేహంతో చేసేటటువంటి కర్మలు ఉండనే ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా కర్మలు అంటున్నారు. సరే, బాగానే ఉంది. అది ఇప్పుడు మనకు కావాల్సినటువంటిది ఏమిటి? ఇక్కడ కర్మ అనేటప్పటికీ ఏం కర్మలు మనకు కావాలి? ఇది ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. కర్మ, అకర్మ. ఇక్కడ మనకి వికర్మ అనేటటువంటిది ఒకటి చెప్పినప్పటికీ కూడా తర్వాత శ్లోకం మనం చూసినట్లయితే కర్మణ్య కర్మయః పచ్చేత్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు
సయుక్త కృష్ణ కర్మకృత్ అనేటటువంటిది చెప్పారు. అక్కడ మళ్ళీ రెండే చెప్పారనమాట. కాబట్టి ఈ వికర్మ అనేటటువంటిది కూడా కర్మ కిందకే చేర్చి మళ్ళీ రెండుగానే కర్మ అకర్మ అనేటటువంటివి రెండే మాట్లాడారు. ఇప్పుడు ఈ రెండిటి గురించి మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఉంది ఈ శ్లోకంలో. ఈ రెండు మాటలు మాట్లాడారు కాబట్టి వీటి గురించి మనం ఆలోచించుకోవాల్సి ఉంది. ఇప్పుడు కర్మ అనేటటువంటిది ఏమిటి, అకర్మ అనేటటువంటిది ఏమిటి? ఇప్పుడు మనం మనిషిగా పుట్టాము. మనిషిగా పుట్టినందుకు ఈ జన్మ సార్థకం చేసుకోవాలి అంటే ఏ విధంగా సార్థకం చేసుకోవాలి? నిన్ను నీవు తెలుసుకొని, నీవు ఈ దేహం కాదు, నీవు ఆత్మస్వరూపము అని తెలుసుకొని జ్ఞాన దృష్టితో ఉన్నట్లయితే ఇక్కడ నీవు ముక్తావస్థ ఆస్వాదిస్తూ ఉండటానికి వీలవుతుంది. ఆపై మోక్షం పొందటానికి కుదురుతుంది. ఇది మనిషిగా నీవు చేయాల్సినటువంటిది. దీనికి పెద్దవాళ్ళు ఏం చెప్పారు అంటే రెండు విధానాలు మనకు అందించారు. ఒకటి మత జీవితము, రెండు ఆధ్యాత్మిక జీవితము. ప్రవృత్తి నివృత్తి అంటారు వీటిని. ప్రవృత్తి అంటే ఇక్కడ కర్మలు చేస్తూ ఉండటము. నివృత్తి అంటే ఏ కర్మలు కూడా చేయకుండా కేవలము జ్ఞాన దృష్టితో ఉండటం అనేది. వీటిని మనం చూసినట్లయితే రెండు ఆశ్రమాలకు మనం ఆలోచించినట్లయితే, ఒకటి ముఖ్యంగా గృహస్థాశ్రమము, రెండు సన్యాసము. ఇప్పుడు కొంతమంది ఏం చెప్తున్నారు, నీవు గృహస్థాశ్రమంలో ఉండి ఈ కర్మలన్నీ కూడా చేసినట్లయితే ఈ కర్మల వల్లనే నీవు మోక్షం పొందుతావు అనేది చెప్తున్నారు. మనం రకరకాలైనటువంటి గ్రంథాలను అధ్యయనం చేస్తూ ఉంటాం చూడండి. వాటిని అధ్యయనం చేసినప్పుడు ఏం చెప్తారు అంటే, ఇదిగో నీవు ప్రతిరోజు కూడా ఈ శ్లోకాలను నువ్వు పఠించినట్లయితే నీవు మోక్షం పొందుతావు అని చెప్తారు. ప్రతిరోజు కూడా శ్లోకాలు పఠించటము అనేటటువంటిది ఒక కర్మే. లేదా నువ్వు ఇదిగో ఈ దేవాలయానికి వెళ్ళి ఆ దేవుణ్ణి నీవు ఆరాధించినట్లయితే నీవు మోక్షం పొందుతావు అని చెప్తారు. అలాగే ఒక్కొక్కసారి ఆ శిఖరాన్ని నీవు దర్శించుకున్నట్లయితే మోక్షం పొందుతావు అని చెప్తారు. అలాగే ఈ నదిలో స్నానం చేసినట్లయితే నీ పాపాలన్నీ పోయి నీవు మోక్షం పొందుతావు అనేది చెప్తూ ఉంటారు. అట్లాగే వాటికి సంబంధమైనటువంటి కర్మలు నీవు ఇలా రకరకాలైనటువంటి కర్మలు చెప్పి ఆ కర్మలన్నీ కూడా నువ్వు ఆచరించినట్లయితే వాటి ద్వారా నువ్వు మోక్షం పొందుతావు అని చెప్తారు. ఇది ఇంత ఒకవైపు ఈ విధంగా చెప్పటం అన్నది మనందరికీ కూడా తెలుసు. అలాగే దానికి సంబంధమైనటువంటి కొన్ని కథలు కూడా మనకు చెప్తారు. వాళ్ళు గృహస్థాశ్రమంలోనే ఉండి వారి భార్య బిడ్డలను చూసుకుంటూ వారి ఇష్టదైవాన్ని ఆరాధిస్తూ ఇష్టదైవం పట్ల అచంచలమైనటువంటి భక్తి భావనతో సంకీర్తనలు పాడుకుంటూ తద్వారా మోక్షం పొందారు అనేటటువంటిది చెప్తూ ఉంటారు. సరే, ఇదంతా మనం చూసినట్లయితే మనకేమనిపిస్తుంది? మనం ఈ విధంగా ఈ పూజలు, నోములు, వ్రతాలు, దీక్షలు ఇవన్నీ కూడా ఇలాగా ఆచరించుకుంటూ ఉన్నట్లయితే మనం మోక్షం పొందుతాము అనేటటువంటిది మనకు అనిపిస్తూ ఉంటుంది. మరోవైపు ఏమనిపిస్తూ ఉంటుంది అంటే సన్యాసము అన్నది ఒకటి కనపడుతూ ఉంటుంది మనకి. సన్యాసము అన్నప్పుడు అక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ కర్మలు ఏవి కూడా వాళ్ళు చేయకూడదు. గృహస్థాశ్రమంలో ఉండి ప్రతిరోజు చేసేటటువంటి నిత్యకర్మలైనటువంటి సంధ్యావందనం కానీ అలాగే అగ్నిహోత్రం కానీ ఇలాంటివి కూడా అక్కడ చేయకూడదు.
అలాగే నైమిత్తిక కర్మలైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, అంటే శిశువు పుట్టిన దగ్గర నుంచి జాత కర్మలు అంటారు కదా, అలాగే వ్యక్తి మరణించినప్పుడు కూడా కొన్ని కర్మలు చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ కర్మలకు కూడా సన్యాసికి సంబంధం లేదు అనేది చెప్తూ ఉంటారన్నమాట. అంటే ఆ కర్మలన్నీ కూడా వదిలేసేసి కేవలము జ్ఞానం, ఇది సన్యాసి చేయాల్సినటువంటి పని అంటారు. కేవలము సన్యాసం వల్ల మాత్రమే మోక్షం పొందుతారు అనేటటువంటిది ఒకటి చెప్తూ ఉంటారు. గృహస్థాశ్రమంలో ఉండి ఆ కర్మలన్నీ కూడా చేస్తూ ఉన్నప్పుడు ఆ కర్మల్లో కూరుకుపోయి ఆ కర్మబంధంలో పడటమే తప్ప దానివల్ల ఏ ప్రయోజనము లేదు. మోక్షం పొందాలి అనుకున్నప్పుడు సన్యాసం ఒక్కటే శరణ్యము అనేటటువంటిది కూడా కొంతమంది చెబుతూ ఉంటారు. అంటే ఇక్కడికి వచ్చి ఇటేపునేమో కర్మలు చెయ్యాలి, కర్మలు చేయటం వల్ల నువ్వు మోక్షం పొందుతావు అన్నది ఒకవైపు. మరోవైపు వచ్చి కర్మలు మానేసేయి, ఆ కర్మలు మానేసేసి ఆ బంధం నుంచి నువ్వు బయటపడి నీవు జ్ఞాన దృష్టి ఏర్పరచుకోవాలి అనేటటువంటిది రెండవ వైపు. ఇక్కడ మనకు ముఖ్యంగా ఈ రెండు విషయాలు కూడా ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. ఒకవైపు కర్మ, మరొక వైపు అకర్మ, సన్యాసం అనేటటువంటిది. కర్మ ఒకవైపు, అకర్మ ఒకవైపు, ఈ రెండు కూడా కనపడుతున్నాయి. ఇప్పుడు అసలు మోక్షం మనం ఏ విధంగా పొందుతాము? మరి అనేక మంది మహాత్ములు భార్యాబిడ్డలతో ఉన్నటువంటి వాళ్ళు ఎందరో మోక్షం పొందారు. ఒక ఇష్టదైవాన్ని ఆరాధిస్తూ ఆ ఇష్టదైవమే సర్వస్వము అనుకుంటూ మోక్షం పొందారు అనేటివి మనకి కథలు ఉన్నాయి. అలాగే మన భాగవతం చూస్తే ఇలాంటి భాగవతోత్తములు మనకి ఎందరో కనపడతారు ఇక్కడ. కానీ జ్ఞానం వల్ల మాత్రమే మోక్షము అంటున్నారు ఇటే పక్కన. అంటే ఇవన్నీ వదలాలి, వదిలేసిన తర్వాతే నీకు మోక్షము అంటున్నారు. ఈ రెండు కూడా ఒక విరుద్ధమైనటువంటి భావాలతో కూడినటువంటివి. ఇప్పుడు మనం ఆలోచించాల్సినటువంటి విషయం, మనకు కర్మలు చేయాలని ఏం లేదు, లేదా సన్యాసం తీసుకోవాలనేది మనకి ఏం లేదు. మనకు కావాల్సింది ఏమిటి అంటే మోక్షం పొందటం అనేటటువంటిది. ఈ జన్మ సఫలం చేసుకోవాలి. ఈ జన్మ సఫలం చేసుకోవాలి అంటే అసలు ఏం చేయాలి? ఇక్కడ మనం చూసినట్లయితే ఏమన్నారు? ముముక్షులందరూ కూడా మోక్షం పొందాలి అని అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా నీ ముందు నడిచి వెళ్ళినటువంటి మహాత్ములు ఎవరైతే ఉన్నారో, మోక్షం కావాలి అని తపిస్తూ నీ ముందు నడిచి వెళ్ళినటువంటి మహాత్ములందరూ కూడా వారి వారి కర్మలు ఏ విధంగా చేశారో ఆ విధంగా నువ్వు కూడా చేయాలి అనేటటువంటిది ఇక్కడ మనకు చెబుతున్నారు అన్నమాట. వాళ్ళు ఏ విధంగా చేశారు కర్మలు, ఏ విధంగా చేస్తే వాళ్ళు మోక్షం పొందారు. సరే, ఇంకోటి ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఉంది. ఏంటంటే కర్మలు మానేయటం అంటే అసలు పూర్తిగా మానేయటం అనేది సాధ్యమవుతుందా అంటే మనకి భగవద్గీత చెప్తుంది ఏమని? నహి కచ్చిత్ క్షణమపి జాతి తిష్టతి అకర్మకృత్ అని. ఒక్క క్షణం కూడా కర్మ జరగకుండా ఉండటం అనేటటువంటిది సాధ్యం కాదు. అంటే ప్రతి క్షణము కూడా కర్మ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి అకర్మ అనేటటువంటి మాటకు ఇప్పుడు అసలు అర్థం ఏమిటి అంటే కర్మ లేకుండా ఉండటం అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి? సన్యాసం తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళ ధర్మాలు వాళ్లకు ఉన్నాయి, వాళ్ళు కర్మలు చేస్తూనే ఉన్నారు. ఇటు గృహస్థులు చేస్తూనే ఉన్నారు. మరి కర్మ మనకు కనపడుతూనే ఉంది. భగవద్గీత వచ్చి ఒక క్షణమైనా కానీ కర్మలు చేయకుండా సాధ్యం కాదు అనేటటువంటిది భగవద్గీత కూడా చెప్తున్న విషయమే. ఇప్పుడు దీన్ని మనం అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఏ విధంగా అర్థం చేసుకుని మనం
దీని నుంచి బయటపడాలి. ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు ఇక్కడ మనం 18వ శ్లోకం దగ్గర ఉన్నాం. ఇక్కడ ఈ శ్లోకం దగ్గర నుంచి మనకి మహత్తరమైనటువంటి ఎన్నో రహస్యాల్ని మన తండ్రి మనకు బోధించబోతున్నారు. ప్రత్యేకించి ఈ శ్లోకం మనం ఎంతో లోతుగా అర్థం చేసుకోవాల్సినటువంటిది. శ్రీమద్ భగవద్గీతలో 3 శ్లోకాలు విరుద్ధమైనటువంటి భావాన్ని మనకు కలిగించేటటువంటి శ్లోకాలు. 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 69వ శ్లోకంలో యానిశా సర్వభూతాని తస్యాం జాగర్తి సంయమి అనేటటువంటి శ్లోకం మనం మాట్లాడుకున్నాం. అందరికీ పగలు, మునికి రాత్రి, మునికి పగలు, అందరికీ వెలుగు అని చెప్పేసి, అంటే ఒక విరుద్ధమైనటువంటిది. మనం ఇది ఎట్లా జరుగుతుంది? పగలు రాత్రి ఎలా అవుతుంది? రాత్రి పగలు ఎలా అవుతుంది? ఒకళ్ళకి పగలు, ఇంకొకళ్ళకి రాత్రి, వాళ్లకు పగలేమో వీళ్లకు రాత్రి ఎట్లా అవుతుంది అనేటటువంటిది మనకు కలిగేటటువంటి సంశయం. అలాగే మనకి రాబోయే అధ్యాయాలు 9వ అధ్యాయంలో 5వ శ్లోకం కూడా ఇలాంటిది. నచమస్తాని భూతాని పశ్యమి యోగమైశ్వరం అనేటటువంటి ఆ శ్లోకంలో కూడా ఇవన్నీ కూడా నాలోనే ఉన్నాయి అని చెప్తూ నాలో ఏమి లేవు అనేటటువంటిది ఎమ్మటే మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఈ 3వ శ్లోకం అన్నమాట ఇది. కర్మణ్య అకర్మయ పచ్చేద్ అకర్మణి చ కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు యుక్త కృష్ణ కర్మకృత్. ఏం చెప్తున్నారు ఇక్కడ? కర్మణ్య అకర్మయ, కర్మలో అకర్మను చూడాలట. కర్మలో అకర్మను చూడాలి. కర్మ అంటే కర్మే, ఇదంతా కూడా కర్మ జరుగుతుంది. ఆలోచనలు కర్మ, అలాగే వాక్ కర్మ, అలాగే దేహంతో కర్మ జరుగుతుంది. ఈ మూడిటితో కర్మ జరుగుతున్నప్పుడు వీటిలో అకర్మను చూడాలట. అలాగే ఇంకోటి పశ్చేద్ అకర్మణి చ కర్మయ. అకర్మణి, అకర్మణి అంటే కర్మ లేనటువంటి దానిలో కర్మను చూడాలట. కర్మ లేనటువంటిది ఏది? ఇక్కడ మనం చూస్తే ఇవన్నీ కూడా ఏ కర్మ చేయటం లేదు అనిపిస్తున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ఇవన్నీ కూడా ఏ కర్మ చేయటం లేదు అని మనకు అనిపిస్తుంది. వీటిల్లో కర్మను చూడాలట. అంటే ఆయన ఉద్దేశం వీటిల్లోనేనా లేక ఇంకేదైనా ఉందా మనం ఆలోచించాలి. ఇక్కడ ఈ రెండు కూడా విరుద్ధమైనటువంటి మాటలు. కర్మలోనేమో అకర్మను చూడటం, అకర్మలోనేమో కర్మను చూడటం అనేటటువంటిది. వీటిని మనం అసలు ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? ఇప్పుడు అసలు ఈ శ్లోకం మనం ఇక్కడ లోతుగా అర్థం చేసుకోనట్లయితే తర్వాత చెప్పబోయేటటువంటి శ్లోకాలు, తర్వాత మనకి కర్మ సన్యాస యోగం రాబోతుంది. ఈ కర్మ సన్యాస యోగము తర్వాత ఆత్మ సంయమ యోగము, వీటన్నిటిలోనూ మనం ఏ దృష్టితో ఉండాలో ఆ దృష్టి ఏర్పరచుకోవటానికి కూడా కష్టమవుతూ ఉంటుందన్నమాట. అందుకని ఇది చాలా భగవద్గీతలోనే ఒక ముఖ్యమైనటువంటి శ్లోకంగా పెద్దలందరూ కూడా చెప్తారన్నమాట. సరే, ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించుకోవాల్సి ఉంది. ఈ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగము. జ్ఞాన కర్మ సన్యాస యోగము. జ్ఞానం గురించి మాట్లాడుతున్నారు. అంటే జ్ఞాన దృష్టి మనకు ఏర్పరచటానికి మన తండ్రి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు. జ్ఞాన దృష్టి ఏర్పరుస్తూ కర్మ సన్యాసం చేయించబోతున్నారు. ఏ సన్యాసం చేయించబోతున్నారు? మనతో కర్మ సన్యాసం చేయించబోతున్నారు. ఓ పక్క జ్ఞాన దృష్టి ఏర్పరచుకునే విధంగా మనకు బోధ చేయబోతున్నారు. అలాగే మరో పక్క కర్మ సన్యాసం చేయించబోతున్నారు. ఈ సన్యాసం పేరేమిటి? కర్మ సన్యాసం అన్నమాట. అంటే కర్మను వదిలిపెట్టటం,
సన్యాసం అంటే వదిలిపెట్టడం. కర్మను వదిలిపెట్టేలాగా మనకు మన తండ్రి ఇక్కడ బోధ చేయబోతున్నారు. కర్మను వదిలిపెట్టడం అంటే మళ్ళీ ఇప్పుడు వచ్చి మన తండ్రి ఒకటి చెప్పారు, నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ అనేది. కర్మ జరగకుండా అసలు అసాధ్యం అన్నమాట. జరగకుండా ఉండటం అన్నది అసాధ్యం. అది అలాంటి దాన్ని వదిలిపెట్టడం ఎట్లా కుదురుతుంది ఇక్కడ? కానీ వదిలిపెట్టాలి, నువ్వు వదిలిపెట్టి తీరాలి. ఎందుకంటే కర్మే నీకు బంధం అవుతుంది. జన్మకు కారణం ఏమిటి అంటే కర్మ. కర్మ వల్ల ఏమవుతుంది? కర్మఫలం అన్నది నువ్వు అనుభవించాల్సి వస్తుంది. కర్మఫలం అన్నది అనుభవించడానికి మళ్ళా నువ్వు జన్మలు తీసుకుంటున్నావు. ఈ జనన మరణ చక్రంలో పడటానికి కారణం ఏమిటి అంటే కర్మలు మాత్రమే. కాబట్టి కర్మలు వదిలిపెట్టాలి. కర్మలు వదిలిపెట్టాలి అంటే అసలు సాధ్యం కానీ కాదు. ఇది మళ్ళా ఆయనే చెప్తున్నారు. ఓ పక్కనేమో వదలమంటున్నారు, ఓ పక్కనేమో సాధ్యం కాదు అంటున్నారు. దీన్ని ఎలా మనం ఇక్కడ సమన్వయం చేసుకుని మనం సరైనటువంటి రీతిలో మనం అర్థం చేసుకోవాలి. ఇది మనం ఇక్కడ చూడాలి. సరే, జ్ఞానం అంటే ఏమిటి ఇప్పుడు అసలు? మనకు శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి సాంఖ్యయోగంలో చెప్పారు. ఏమని చెప్పారు? నీవు ఈ దేహం కాదు, ఆత్మస్వరూపము అనేది చెప్పారు. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరణ అనాశినో అప్రమేయస్య తస్మాద్యుద్ధస్వ భారత అని చెప్పారు. ఈ దేహము అంతమైపోయేటటువంటిదే. నీవు ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపానివి. నీవు నిత్యుడవై ఉన్నావు. ఈ దేహం నీవు కాదు. నీవు నిత్య, సర్వగత, స్థాణు, అచల, సనాతన, అవ్యక్త, అచింత్య, అవికార ఆత్మస్వరూపానివి. నీవు నిరాకారమై ఉండటం వల్ల నీకు ఏ అవయవాలు లేవు. ఏ అవయవాలు లేకపోవటం వల్ల నీవు నిష్క్రియుడవై ఉన్నావు. నిష్క్రియుడవై ఉండటం వల్ల నీవు కర్తవు కాదు, భోక్తవు కాదు. నీకు కర్తృత్వ భోక్తృత్వాలు లేకపోవటం వల్ల మరలా నీకు జన్మ అంటూ లేనే లేదు. నీకు మరలా జన్మ అంటూ లేనే లేదు. నీవు పుట్టేవాడివి కాదు, మరణించేవాడివి కాదు. నీవు నిత్యుడవై ఉన్నావు. ఇది మనకు 2వ అధ్యాయంలో ఎంతో స్పష్టంగా చెప్పినప్పుడు మనం అవగాహన చేసుకున్నాం. ఈ వికారాలన్నీ కూడా పొందుతున్నటువంటివి ఏవి అంటే ఈ దేహము, ఈ మనస్సు, ఈ ప్రాణము, ఇవే తప్ప నేను కాదు అనేటటువంటిది స్పష్టంగా తెలుసుకున్నాము. ఈ దేహము అనేటటువంటిది పుడుతుంది, ఆ తర్వాత ఉంటుంది, ఆ తర్వాత పెరుగుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది, శిథిలమవుతూ ఉంటుంది, ఒకనాటికి మరణిస్తూ ఉంటుంది, నాశనమైపోతూ ఉంటుంది. ఇవన్నీ దేహానికి సంబంధమైనటువంటి వికారాలే. కానీ ఈ వికారాలను గమనిస్తూ ఉన్నటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నేను ఏ మార్పుకు కూడా గురి కావటం లేదు. నేను ఏ మార్పుకు గురి కావటం లేదు. అలాగే ఈ ఆకలి దప్పికలు అనేటటువంటిది ఈ ప్రాణానికి సంబంధమైనటువంటిదే. కానీ వాటిని గమనిస్తున్నటువంటి నాకు కాదు. నేను కేవలము నిరాకార ఆత్మస్వరూపమై ఉన్నాను. ఈ సుఖ దుఃఖాలు అనేటటువంటివి కేవలము ఈ మనస్సుకు సంబంధమైనవే కానీ నాకు కానే కాదు.
మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమ అపాయినో అనిత్య తాం స్థితిక్షస్వ భారత. ఈ పంచ జ్ఞానేంద్రియాలకు సంబంధమైనటువంటి ఈ విషయాలన్నీ కూడా, ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలన్నీ కూడా వచ్చి పోతూ ఉండేటటువంటివే. ఇక్కడ ప్రతిదీ కూడా ఆగమ అపాయినో అనిత్య, ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. ఇవి అనిత్యమైనటువంటివి, ఇవి నిత్యమైనటువంటివి కానే కాదు. అలాగే నీ మనస్సులోకి వస్తున్నటువంటి సుఖ దుఃఖాలు వచ్చిపోయేవే, అవి కూడా నిత్యమైనటువంటివి కాదు. ఈ రాకపోకలను గమనిస్తున్నటువంటి నీవు శాశ్వతమై ఉన్నావు. నీవు శాశ్వతమై ఉన్నావు. ఇది మన తండ్రి మనకు శ్రీమద్ భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు. అలాగే ఈ దేహం కూడా బాల్యం దగ్గర నుంచి అనేక మార్పులు చెందుతుంది. బాల్యము, యవ్వనము, అలాగే వృద్ధాప్యము, అవసానము, చివరికి మరణము, ఈ విధంగా ఈ దేహం మారుతుంది. కానీ ఈ దశలన్నిటినీ గమనిస్తున్నటువంటి నీవు ఏ మార్పుకి గురి కావటం లేదు. నేను కేవలము ఆత్మస్వరూపాన్ని, వీటికి వేరుగా ఉన్న ఆత్మస్వరూపాన్ని అని నీవు తెలుసుకోగలుగుతున్నావు అనేది మన తండ్రి చెప్పిన దాన్ని బట్టి అర్థం చేసుకోగలిగాం. ఇది ముందు ఇక్కడ స్థిరపరచుకోవాలి. ఇది గట్టిగా స్థిరపరచుకోవాలి. ఆత్మస్వరూపంగా నీవు నిరాకారమై ఉన్నావు. నిరాకారమై ఉండటం వల్ల దేహానికి పరిమితమై లేవు. దేహం అనేటటువంటిది పరిమితమై ఉంది. దేహం అనేది పరిమితమై ఉన్నది. నిరాకారమైనటువంటి నీవు పరిమితం కాదు, అపరిమితము, అనంతమై ఉన్నావు. సర్వవ్యాపకమై ఉన్నావు. కేవలము దేహంలో ఉండటం కాదు, కేవలము దేహానికి పరిమితమై ఉండటం కాదు, దేహంలో ఒక భాగమై ఉండటము కాదు, దేహంలో ఒక భాగమై ఉండటము కాదు, దేహానికి సంబంధం లేకుండా అపరిమితంగా ఉన్నావు. దేహం లేకపోయినా కానీ నీవు ఉండటము అన్నది యథార్థము. నీవు సత్యమై ఉన్నావు, నిత్యమై ఉన్నావు. ఏ మార్పుకు కూడా గురి కాకుండా ఎల్లవేళలా కూడా నిత్యుడవై ఉన్నావు నీవు. ఇది బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇది అలాంటి నిన్ను నీవు ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఉండు. గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ ఈ శ్లోకం గురించి నెమ్మదిగా మాట్లాడుకుందాం. కర్మణ్య అకర్మయ పచేత్ అకర్మణి చకర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మకృత్. ఇక్కడ రెండు మాటలు మాట్లాడారు. ఏమని? బుద్ధిమాన్ అన్నారు. బుద్ధిమంతుడు అట. ఎవరు ఈ బుద్ధిమంతుడు? తన్ను తాను తెలుసుకున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాడే బుద్ధిమంతుడు. ఎవరైతే తాను ఆత్మస్వరూపం అని తెలుసుకున్నారో, ఎవరైతే తాను నిరాకార ఆత్మస్వరూపాన్ని, అనంతమై ఉన్నాను నేను అని ఎవరైతే తెలుసుకొని తన్ను తాను ఆ విధంగా చూసుకుంటూ ఉన్నారో వాళ్ళు బుద్ధిమంతులు. వాడు యుక్తుడు అని చెప్తున్నారు. యుక్త అన్న మాటకు శ్రీమద్ భగవద్గీతలోని చెప్పినటువంటి నిర్వచనం ఏంటంటే, చిత్తం ఆత్మన్యేవావతిష్టతే నిస్పృహ సర్వకామేభ్యో
యుక్త ఇత్యుచ్యతే అని చెప్తున్నారు. చిత్తం ఆత్మన్యేవావ తిష్టతే. నీ చిత్తంలో నిరంతరము కూడా ఆత్మ దృష్టి ఏర్పడి ఉంటే చిత్తం ఆత్మన్యేవావ తిష్టతే. నిరంతరము కూడా నీ చిత్తంలో ఆత్మదృష్టి ఏర్పరచుకుని నువ్వు ఉన్నట్లయితే నిస్పృహ సర్వకామ్యభ్యో, మిగిలిన విషయాలన్నీ కూడా వదిలేసి నీ చిత్తంలో నిరంతరము కూడా ఆత్మదృష్టి ఏర్పరచుకుని నువ్వు ఉన్నట్లయితే అది యుక్త అనేటటువంటిది శ్రీమద్ భగవద్గీతలో మనకు తర్వాత అధ్యాయాల్లో చెప్పబోతున్నారు. ఆత్మజ్ఞానం ఏర్పరచుకుని కేవలము జ్ఞానం కాకుండా ఆ దృష్టి ఏర్పరచుకుని నీవు ఉన్నట్లయితే నీవు సబుద్ధిమాన్ మనుష్యేషు, మనుషుల్లో నీవు బుద్ధిమంతుడవు. అంటే నీవు సరైనటువంటి పాండిత్యం ఉన్నటువంటి వాడివి, సరైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాడివి. ఆ జ్ఞానం అన్నది మళ్ళీ వాచా జ్ఞానం కాకుండా ఆ దృష్టితోనే నువ్వు ఉంటూ ఉన్నట్లయితే యుక్తుడవు అనబడుతున్నావు. అయితే ఏమైందట, ఇప్పుడు అట్లా ఉన్నప్పుడు నీవు ఇదిగో ఇది చేయగలవు. ఏది చేయగలవు? కర్మణ్య అకర్మయ. పచేత్ అకర్మణి చ కర్మయ. ఇక్కడ ఒక మాట పశ్చేత్ అన్న మాట మాట్లాడారన్నమాట. పశ్చేత్ అంటే చూడటము, అలా చూడాలి, అలా చూడాలి. ఎలా చూడాలి? కర్మణ్య అకర్మయ, కర్మలో అకర్మను చూడాలి, అలాగే అకర్మలో కర్మను చూడాలి. ఇక్కడ కర్మ అన్న మాటకు ఇంకా మనం కొంచెం లోతుగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించుదాం. కర్మ అంటే ఏమిటి అసలు? కర్మ అంటే ఒక కదలిక, చలనం. చలనమే కర్మ అనబడుతుంది, కదలికే కర్మ అనబడుతుంది. చలించినటువంటిది ఏదైతే ఉందో అది చలించినప్పుడు అది కర్మ అనబడుతుంది. ఆ చలనం అనేటటువంటిది ఎక్కువగా ఉండవచ్చు, తక్కువగా ఉండవచ్చు. అది ఒక్కొక్కసారి బయటకు కనపడుతూ ఉండవచ్చు, ఒక్కొక్కసారి బయటకు కనపడకపోవచ్చు కూడాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక చలనము అనేటటువంటిది ఏదైతే ఉందో అది కర్మ అనబడుతుంది. ఎప్పుడైతే చలనం అన్నది ఏర్పడిందో అక్కడ ఏం జరిగినట్లు? ఒక మార్పు జరిగినట్లు. అంటే ఏమిటి దీని అర్థం? ఒక మార్పు ఏదైతే ఉందో అది కర్మ అనబడుతుంది. ఒక మార్పు ఏదైతే ఉందో అది కర్మ అనబడుతుంది. ఇప్పుడు ఈ దృష్టితో మనం ఇక్కడ ఈ శ్లోకాన్ని అవగాహన చేసుకోవాల్సి ఉంది. కర్మణ్య అకర్మయ అన్నారు. ముందు కొన్ని ఉదాహరణలు మీకు నేను చెప్తాను. ఉదాహరణలు చెప్పిన తర్వాత అప్పుడు మనలోకి వద్దాం. ఏమంటున్నారు? కర్మలో అకర్మను చూడమంటున్నారు. కర్మ అంటే ఏమిటనుకున్నాం మనం? కదిలేది. కదిలే దానిలో కదలని దాన్ని చూడమంటున్నారు. పశ్చేత్ అకర్మణి చ కర్మయ. అకర్మణి అంటే ఏంటి? కదలని దానిలో కదిలేదాన్ని చూడమంటున్నారు. చలించేటటువంటి దానిలో అచలాన్ని చూడమంటున్నారు. చలించేటటువంటి దానిలో అచలాన్ని చూడమంటున్నారు. అచలంలో చలనాన్ని చూడమంటున్నారు. అచలంలో చలనాన్ని చూడమంటున్నారు. ఈ విధంగా చూస్తే ఏమవుతుందో తెలుసా? ఈ విధంగా చూస్తే ఏమవుతుందో తెలుసా? కదిలేది ఏదో కాదు, కదలనిదే అని అర్థమవుతుంది. కదిలేది ఏదో కాదు, కదలనిదే అని అర్థమవుతుంది. మారేది ఏదో కాదు, మారనిదే అని అర్థమవుతుంది. మారేదానిలో మారని దాన్ని మనం చూడాలి అనుకున్నప్పుడు మారేది ఏదో కాదు, మారనిదే అని అర్థమవుతుంది. చలనంలో అచలాన్ని చూడాలి అని అనుకున్నప్పుడు, చలనంలో అచలాన్ని చూడాలి అని అనుకున్నప్పుడు ఈ చలనం ఏదో కాదు, అచలమే అనేటటువంటిది మనకు అర్థమవుతుంది.
అలాగే ఇటేపు కూడా వచ్చినట్లయితే అచలంలో చలనాన్ని చూసినప్పుడు, అచలంలో చలనాన్ని చూసినప్పుడు అచలంలో చలనం అంటే, అచలం అంటే కదలనటువంటిది. కదలనటువంటి దానిలో కదలికను చూస్తున్నప్పుడు ఆ కదలనిదే కదులుతుంది అని చూస్తావు. సరే, ఒక ఉదాహరణ అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. నీళ్ళు అనేటటువంటివి ఎప్పుడూ కూడా నీళ్లుగానే ఉన్నాయి. నీళ్ళు అన్నవి ఎప్పుడూ నీరుగానే ఉన్నాయి. వర్షం వస్తుంది, నీళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి? ద్రవ రూపంలోనే ఉంటాయి. ద్రవ రూపంలో ఉన్న నీళ్లు అట్లా వర్షిస్తూ ఉన్నాయి. మనకు నేల మీద ఒక్కొక్కసారి వర్షం వస్తున్నప్పుడు వడగళ్ళు పడుతూ ఉంటాయి. ఇంత లావున వడగళ్ళు పడుతూ ఉంటాయి. ఆ వడగళ్ళు ఏ రూపంలో ఉంటాయి? ద్రవ రూపంలో ఉండవు, ఘన రూపంలో ఉంటాయి అన్నమాట. ఐస్ గడ్డలు అంటారు కదా మీరు, ద్రవ రూపంలో ఉండవన్నమాట. ఏ రూపంలో ఉంటాయి? ఘన రూపంలో ఉంటాయి. ఇప్పుడు రెండు ఉన్నాయి ఇక్కడ. ఏమిటి రెండు? ఒకటి ద్రవ రూపంలో ఉన్న నీళ్ళు, రెండవది ఏమిటి? ఘన రూపంలో ఉన్న వడగళ్ళు. రెండు ఉన్నాయి అన్నమాట. ఇవి రెండా ఒకటా? ఇప్పుడు మనం ఆ వడగళ్ళను చూసినట్లయితే, ఘన రూపంలో ఉన్నటువంటి ఆ వడగళ్ళను చూసినట్లయితే దానిలో మనకి నీరు కనపడుతుందా లేదా? దానిలో నీరు కనపడుతుందా లేదా? కనపడటం లేదు. అది ఐస్ గడ్డలాగానే కనపడుతుంది అని అంటారు. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాము. బుద్ధిమంతులైతే సబుద్ధిమాన్ మనుష్యేషు, మనం ఇప్పుడు ఒక బుద్ధితో మనం ప్రవర్తించాలి. సరైనటువంటి బుద్ధితో మనం ప్రవర్తించాలి. ఎలాగ ప్రవర్తించాలి? మనకి ఆ వడగళ్ళు కనపడుతున్నాయి అనుకోండి, ఘన రూపంలో ఉన్నటువంటి వడగళ్ళు కనపడుతున్నప్పుడు మనం ఏ విధంగా చూడాలి? ఈ వడగళ్ళలాగా కనపడుతున్నటువంటిది ఏదో కాదు, నీళ్ళే అని, నీళ్ళే అని, నీళ్ళే అని చూడాలి. ఇదేమిటిది? మారేది. మారేటటువంటి ఈ ఐస్ గడ్డలో ఉన్నది నీరే. మారేటటువంటి ఐస్ గడ్డలో ఉన్నది నీరే. ఈ మార్పే కర్మ. ఇప్పుడు ఏమంటున్నారు? కర్మణ్య అకర్మయః అంటే మారేదానిలో మారని దాన్ని చూడమంటున్నారు అన్నమాట. మారనిది ఏది? నీళ్ళు. ఈ ఐస్ గడ్డలో ఉన్నది నీరే అని చూడాలి. అక్కడ ఎన్ని ఐస్ గడ్డలు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని వడగళ్ళు నీ ముందు ఉన్నప్పటికీ కూడా, వాటన్నిటిలోనూ కూడా ఉన్నటువంటిది ఏది? నీరే ఉంది, నీరే ఉంది, నీరే ఉంది. ఇదంతా నీరే, నీరే, నీరే. నీరు కాక మరేది లేదు. ఇది మనకి మొదట చెప్పారన్నమాట. రెండవది ఏం చెబుతున్నారు? పశ్చేత్ అకర్మణి చకర్మయః. అకర్మణి చకర్మయః. అకర్మణి అంటే ఏమిటి? మారని దానిలో మారేదాన్ని చూడమంటున్నారు. అంటే మారని దానిలో అంటే అకర్మలో కర్మని చూడమంటున్నారు. అంటే నీళ్లలో ఏ మార్పు కూడా ఉండదు. నీరెప్పుడు అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఏం చెప్తున్నారు మనల్ని? ఆ నీళ్ళని చూస్తున్నప్పుడు ఈ నీరే కదా వడగళ్ళుగా మారుతుంది, ఈ నీరే కదా ఐస్ గడ్డగా మారుతుంది అని చూడమంటున్నారు. ఈ నీరే కదా ఐస్ గడ్డగా మారుతుంది. ఇక్కడ వడగళ్ళను చూస్తున్నప్పుడేమో దీనిలో ఉన్నది నీరే కదా అని చూస్తున్నాం.
అక్కడ నీళ్ళని చూస్తున్నప్పుడేమో ఈ నీరే కదా ఐస్ గడ్డగా మారుతుంది అని చూడమంటున్నారు. తెలిగ్గానే ఉంది కదా ఇది. అలాగే ఇంకొక ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే, సముద్రం దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఒక అలలు ఇలాగ ఎంత ఎత్తుగా వస్తూ ఉంటాయి అన్నమాట. దాన్ని ఏమంటాం మనం? అల అంటాం. ఆ అల ఎత్తుగా ఉందా, తక్కువ ఎత్తుతో ఉందా, వేగంగా వస్తుందా, ఎలా వస్తుంది, ఎలా ఉంది ఈ అల అని మనం ఆలోచిస్తూ ఉంటాం. దాని రూపాన్ని చూసి ఆ రూపానికి మనం ఒక పేరు పెట్టుకున్నాము. ఏ పేరు పెట్టుకున్నాము? అల అనేటటువంటి ఒక పేరు పెట్టుకున్నాము. మనం ఆ రూపాన్ని చూస్తూ ఉన్నాము. ఈ రూపము అనేటటువంటిది, ఈ అల అనేటటువంటి ఈ రూపము అన్నది మారుతూ ఉంది. మారుతూ ఉండి అది ఏమవుతుంది, ఆ తర్వాత అల అనేటటువంటిది అక్కడి నుంచి ఆగిపోతూ ఉంది. ఇప్పుడు ఏమంటున్నారు ఆయన? మారేటటువంటి అలలో మారినటువంటి నీళ్లను చూడు అంటున్నారు. ఏమున్నాయి అలలో? చూస్తే మనకు అల అన్నది ఎక్కడ కనపడదు. ఇదేమిటి 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 అని మనం అలలో అలాగ చూస్తే నీరే 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 నీరే, నీరు కాక మరేది లేదు అనేటటువంటిది మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట. అంటే చలించేటటువంటి అలల్లో చలనము లేనటువంటి, మార్పు లేనటువంటి నీళ్లను చూడమంటున్నారు. చలించే అలలో చలనం లేనటువంటి, మార్పు లేనటువంటి నీళ్లను చూడమంటున్నారు. అంటే కర్మణ్య అకర్మయ. కర్మణ్య అంటే మారేదానిలో మారిన దాన్ని చూడమంటున్నారు, చలించే దానిలో చలనం లేని దాన్ని చూడమంటున్నారు. సరే, బాగానే ఉంది. మళ్ళీ ఇంకా రెండో వైపు ఉంది కదా పచ్చేది, అకర్మణి చకర్మయ. అకర్మణి చకర్మయ. అకర్మణి అంటే ఏంటి? అక్కడ చలనం లేనటువంటి దానిలో చలనాన్ని చూడమంటున్నారు, మారని దానిలో మారేదాన్ని చూడమంటున్నారు. ఇక్కడ సముద్రం అంతా కూడా జలంతో నిండి ఉంది. జలం ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది అక్కడ. జలం ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది అక్కడ. ఈ జలమే కదా అలగా మారుతుంది. మారినటువంటి జలము ఒక రూపాన్ని సంతరించుకుంటుంది. బాగా అర్థం చేసుకోండి. మారినటువంటి ఈ జలము ఇలాగా ఒక రూపాన్ని సంతరించుకుంటుంది. ఎందుకు? దానికి ఆ శక్తి ఉంది కాబట్టి, ఆ సముద్రానికి ఆ శక్తి ఉంది కాబట్టి ఒక రూపాన్ని అలాగ సంతరించుకుంటుంది. మారినటువంటి జలము ఒక రూపాన్ని సంతరించుకుంటే, ఒక మార్పు చేసుకుంటే, ఒక కదలిక ఏర్పడితే దాన్ని మనం ఏమంటున్నాము? అలా అని అంటున్నాము. ఈ రెండు ఉదాహరణలు మీకు అర్థమైనయా? అలాగే నీవు నిరాకారమై ఉన్నావు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కూడా. నీవు నిరాకారమై ఉన్నావు, నిరవయవుడవై ఉన్నావు, నిష్క్రియుడవై ఉన్నావు. నీవు కర్తవు కాదు, భోక్తవు కాదు, కేవలము సాక్షిగా ఉన్నావు, కేవలము ద్రష్టగా ఉన్నావు. మరి ఇప్పుడు ఈ పనులన్నీ చేసుకుంటున్నది ఎవరు? నిజానికి ఇవన్నీ కూడా చేస్తున్నది ఎవరిక్కడ? ఈ అష్ట ప్రకృతి. శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి చెప్పారు కదా, ఈ ప్రకృతి గుణాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఈ దేహము ఈ పనులన్నీ కూడా చేసుకుంటుంది. ఈ పనులన్నిటికీ కూడా నేను సాక్షినై ఉన్నాను, నేను సాక్షినై ఉన్నాను, నేను సాక్షినై ఉన్నాను. ఇది ముందు స్థిరపరచుకోవాలి. అంటే నువ్వు కేవలము చూసేవాడివై ఉన్నావు, కేవలము
చూసేవాడివై ఉన్నావు. నీ చేత చూడబడుతున్నటువంటిది ఏదైతే ఉందో అది నీకు వేరుగా ఉంది. నీవు కేవలము గమనికవై ఉన్నావు. నీ చేత గమనించబడుతున్నటువంటిది ఏదైతే ఉందో అది నీకు వేరుగా ఉంది. నీవు కేవలము గమనికగా ఉన్నావు. నీవు కేవలము సాక్షిగా ఉన్నావు. నీవు కేవలము ద్రష్టగా ఉన్నావు. ఇది ముందు గట్టిగా స్థిరపరచుకోండి. ఇది స్థిరపరచుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకం దగ్గరికి మనం వద్దాం. ఏమంటున్నారు ఇది ఇక్కడ? కర్మణ్య అకర్మయ అంటున్నారు. కర్మణ్య అకర్మయ. కదిలే దానిలో కదలని దాన్ని చూడమంటున్నారు. కదిలేదేది ఇక్కడ? ఇప్పుడు ఇందాకేమో మనం ఎక్కడికి వెళ్ళాము? మనం వర్షం దగ్గరికి వెళ్ళాము, ఆ తర్వాత సముద్రం దగ్గరికి వెళ్ళాము. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి ఈ దేహాన్ని నువ్వు చూస్తున్నావు. ఈ దేహం యొక్క ప్రతి కదలిక కూడా నువ్వు చూస్తున్నావు. అంటే ప్రతి ఆలోచన గమనిస్తున్నావు. అలాగే ఈ వాక్కుని గమనిస్తున్నావు. ఈ దేహం చేసేటటువంటి క్రియాకలాపాలను అన్నిటినీ కూడా నువ్వు గమనిస్తూనే ఉన్నావు కదా. అంటే ఇదంతా ఏమిటి? కర్మ. ఆలోచన కర్మ, వాక్కు కర్మ, ఈ దేహ కదలికలు కర్మ. ఇదంతా కర్మ. ఇప్పుడు ఏమంటున్నారు? కర్మలో అకర్మని చూడు అంటున్నారు అన్నమాట. కర్మణ్య అకర్మయ. కర్మలో అకర్మని, ఇదే కర్మ. ఇదంతా కూడా కర్మ జరుగుతుంది. నహి కచ్చిత్ క్షణమపి జాత తిష్టత్య కర్మ కృత్. ఒక్క క్షణం కూడా ఆగటానికి అసలు వీలే లేకుండా ఒక కర్మ ఈ దేహంలో నిరంతరము జరుగుతూ ఉంది. నిరంతరము కర్మ జరుగుతున్నటువంటి దీనిలో, కర్మ జరుగుతున్నటువంటి దీనిలో అకర్మను చూడు. ఈ నిరంతరము కదులుతున్నటువంటి దీనిలో కదలని దాన్ని చూడు. నిరంతరము చలిస్తున్నటువంటి దీనిలో అచలాన్ని చూడు. ఎవరు ఏది అచలం? ఏది? అది నీవే అయి ఉన్నావు. చూస్తున్న నీలో మార్పు లేదు కదా. గమనిస్తున్నటువంటి నీలో మార్పు లేదు కదా. ఎందుకని మార్పు లేదు? నువ్వు నిరాకారమై ఉన్నావు. ఈ ఆకారాన్ని నువ్వు గమనిస్తున్నప్పుడు, ఈ ఆకారం నువ్వు కానప్పుడు, నువ్వు నిరాకారమైనప్పుడు, ఈ దేహానికి అసలు పరిమితమై నువ్వు లేనప్పుడు, నువ్వు దేహమే నేను అనుకునే భావన పోయింది కదా నీకు. పోయినప్పుడు నువ్వు పరిమితం కాదు కదా, నువ్వు అపరిమితమై పోయావు కదా. అపరిమితమైనప్పుడు, నువ్వు అనంతమైనప్పుడు, దేహానికి పరిమితం కాకుండా అనంతమైనప్పుడు ఈ దేహాన్ని నువ్వు గమనిస్తూ ఉన్నావు. ఏమైంది ఇప్పుడు? కర్మ జరుగుతున్నటువంటి ఈ దేహంలో ద్రష్టనైనటువంటి, సాక్షినైనటువంటి నేను ఏ కదలిక లేకుండా, ఏ మార్పు లేకుండా నేను ఉన్నాను. కేవలము గమనికనే ఉన్నాను. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పినటువంటిది మనకిక్కడ అర్థమవుతుంది. ఏమని? కర్మణ్య అంటే కర్మ జరుగుతున్న దీనిలో, అకర్మయ కర్మ చేయనటువంటి, అంటే కదలిక లేనటువంటి, మార్పు లేనటువంటి, కేవలము సాక్షిగా ఉన్నటువంటి నన్ను నేను చూసుకోవాలి. ఇది సాధన. ఇక్కడ అంటే నిరంతరము కర్మ జరుగుతుంది. ఈ కర్మ జరుగుతున్నటువంటి దానిలో కర్మ చేయకుండా సాక్షిగా ఉన్నటువంటి నన్ను నేను చూసుకుంటూ ఉంటే, ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పింది ఏదైతే ఉందో అది జరుగుతున్నట్లు అవుద్ది అన్నమాట. అంతే. ఇప్పుడు ఇక్కడ మనం ఇటు ఆలోచించాలి. ఎందుకు దీన్ని ఇంత తికమకగా చెప్పారు మన తండ్రి? ఈ చెప్పేదేదో ఈ దేహంలో ఈ కర్మ జరుగుతుంది, నువ్వు కర్మ చేయని వాడికి ఒకడు ఉన్నావు, కర్మ చేయని నిన్ను నువ్వు చూసుకో అంటే సరిపోద్ది కదా, ఎందుకు ఈ విధంగా చెప్పారు అని అంటే, దీని మీద మనం దృష్టి పెట్టి మననం చేయాలి. మననం చేసినప్పుడు మాత్రమే ఇది గట్టిగా లోపల నిలుస్తుంది. ఎంతో ముఖ్యమైన విషయం ఇది. భగవద్గీతలోనే అతి ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట.
ఇది లోపలికి నిలవాలి అంటే దీని గురించి ఇంత మననం చేసుకుంటూ ఇది నిలుపుకోవాలి. ఎప్పుడు నిలుపుకొని ఏం చేయాలి? కదిలే దానిలో కదలని నిన్ను నువ్వు చూసుకుంటూ ఉండాలి. ఏది కదిలేది? ఈ దేహమే. కదిలే దానిలో కదలనటువంటి నిన్ను నువ్వు చూసుకోవాలి. మారే ఈ దేహంలో మారినటువంటి నిన్ను నీవు చూసుకోవాలి. చలించేటటువంటి ఈ దేహంలో అచలుడవైనటువంటి నిన్ను నీవు చూసుకోవాలి. ఎలా చూసుకోవాలి? ఈ చలనాన్ని చూస్తూ ఉంటే నువ్వుగా ఉంటావు. నిన్ను వేరే చూసుకోవద్దు. నిన్ను నీవు వేరే చూసుకోవాల్సినటువంటి పనేం లేదు. దీన్ని చూస్తూ ఉంటే నువ్వుగా ఉంటావు అంతే. దీన్ని చూడకపోతే, దీన్ని గమనించకపోతే, నీవు ఎరుకలో లేకపోతే దీంతో కలిసిపోతావు. అదే సంసారము అనబడుతుంది, అదే బంధము అనబడుతుంది, అదే సంగమము అనబడుతుంది. ఇది అర్థం చేసుకుని దీన్ని గమనిస్తూ ఉంటే చాలు, దీనికి ద్రష్టగా ఉంటే చాలు, నీవుగా ఉంటావు అన్నది. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి రెండోది ఉంది కదా, ఏమని? పచ్చేద్ అకర్మణి చకర్మయ. అకర్మణి చకర్మయ. అకర్మ అంటే ఏంటి? మారినటువంటి, చలించినటువంటి. ఎవరు మారింది? ఏది ఇక్కడ మారింది? కేవలము ఆత్మ మాత్రమే. మీకు ద్రష్టనైనా నేను మాత్రం మారటం లేదు. నేను నిరాకారమై ఉన్నాను, నాకు జనమరణం లేవు. నిరాకారమై ఉండటం వల్ల నేను పరిమితం కాదు, అనంతంగా ఉన్నాను. ఇప్పుడు వచ్చి నేను దేహానికి పరిమితమై లేను అనుకున్నప్పుడు, నేను నిరాకారమై ఉన్నాను అని నాకు తెలిసినప్పుడు, నేను సాక్షిగా మారినప్పుడు నాకు తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? నేను దేహంలో మాత్రమే ఉండటం కాదు, నేను దేహంలో మాత్రమే ఉండటం కాదు, నేను అనంతమై ఉన్నాను. ఈ దేహమే నాలో ఉంది. దేహాల్లోనూ ఉన్నాను, దేహాలు బయట ఉన్నాను. అన్ని దేహాల్లోనూ ఉన్నది నేనే. ఈ బయట పరుచుకుని అంతటా ఉన్నది నేనే, అంతటా ఉన్నది నేనే, అంతటా ఉన్నది నేనే. ఇప్పుడు ఈ దేహం ఎక్కడుంది? నాలో ఉంది. నేనెవరిని? చెల్లించినటువంటి వాడిని, మారినటువంటి వాడిని. అకర్మయ. అసేద్ అకర్మణి అకర్మయ. అకర్మణి అంటే మారినటువంటి దానిలో మారేదాన్ని చూడు. మారినటువంటి సర్వవ్యాపకమైనటువంటి, చించినటువంటి సర్వవ్యాపకమైనటువంటి నాలో ఈ చలనాన్ని చూస్తూ ఉన్నాను. ఈ చలించేదంతా కూడా ఎక్కడో లేదు, నాలోనే ఉంది. ఈ చలించేటటువంటిది ఎక్కడో లేదు, నాలోనే ఉంది. చలించని నాలో చలించేదాన్ని నేను చూస్తున్నాను. చలించని నాలో చలించేదాన్ని చూస్తున్నాను. మారని నాలో మారేదాన్ని చూస్తున్నాను. ఇప్పుడు ఈ విధమైనటువంటి చూపు నువ్వు ఏర్పరచుకున్నట్లయితే ఏమవుతుంది? కర్మణ్య కర్మయ సేద్ అకర్మణి చకర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు సంయుక్త కృష్ణ కర్మకృత్. ఇప్పుడు నేను మోక్షం పొందడానికి నేను ఏం చేయాలి? ఆ కర్మలన్నీ చేయాలా? లేకపోతే ఈ సన్యాసం తీసుకుని ఇవన్నీ మానేయాలా? ఏ కర్మ చేస్తే మోక్షం వస్తుంది? నేను జపం చేయాలా, ధ్యానం చేయాలా, తపసాచరించాలా, యజ్ఞానంతో కర్మ చేయాలా, ఆరాధన చేయాలా, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలా, ఈ దేవుడి దగ్గరికి వెళ్ళాలా, ఆ తీరంలో స్నానం చేయాలా, ఈ నదిలో మునగాలి, ఏ చేయాలి? ఇప్పుడు నేను ఇది చెయ్యి. ఏది చెయ్యి? ఇదిగో ఈ చూపు ఏర్పరచుకో. ఏ చూపు ఏర్పరచుకోవాలి? కర్మణ్య కర్మయ పశ్చిద కర్మణి కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు సంయుక్త కృష్ణ కర్మకృత్. ఈ చూపు నువ్వు ఏర్పరచుకుంటే ఇవన్నీ చేసిన వాడివే అవుతావు. అది చేయాలా, ఇది చేయాలనేది కాదు. ఈ దేహంతో నువ్వు ఏది చేస్తున్నప్పటికీ కూడా నీవు చేయాల్సినటువంటిది ఏదంటే మారినటువంటి నిన్ను నువ్వు గమనించుకుంటూ ఉండు. మారేదాన్ని గమనిస్తూ ఉన్నట్లయితే, చలించేదాన్ని నీవు గమనిస్తూ ఉన్నట్లయితే, చలనం లేనటువంటి మారినటువంటి నీవుగా ఉండగలుగుతావు. అప్పుడేమవుతుంది? కర్మ దేనివల్ల జరుగుతున్నట్లు? ఇక్కడ ఈ మారేదాని వల్ల జరుగుతుంది. ఈ మారేదాని వల్ల కర్మ జరుగుతుంది. దీన్ని గమనిస్తున్నటువంటి, దీనికి ద్రష్టమైనటువంటి నీవు ఎప్పుడు కూడా ద్రష్టవే. నీవు కర్తవు కాదు, భోక్తవు కాదు. నీవు కర్తవు కాదు, భోక్తవు కానే కాదు.
నీవు కేవలము ఆత్మస్వరూపాన్ని. ఈ దేహం అని కర్మ అది చేసుకుంటుంది, అది చేయించేటటువంటిదే. దానిలో నిరంతరము కర్మ జరుగుతూనే ఉంటుంది. ఏ కర్మ చేయాలి, ఏ కర్మ చేయకూడదు అనేటటువంటిది ఒక వివేకంతో ఆ దేహం ఆలోచించుకుంటూ ఆయా కర్మ చేసుకుంటూ ఉంటే దానికి నీవు సాక్షిగా ఉండు. ఆ విధంగా నీవు సాక్షిగా ఉన్నట్లయితే ఏమవుతుంది? నీవు అన్ని కర్మలు కూడా చేసేవాడివి అవుతావు. చేయని నీవు చేసిన వాడి అవుతావు అంటే దాని అర్థం ఏమిటంటే, మోక్షం పొందటానికి అది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి అంటున్నారు కదా. ఇది చేస్తే అన్ని చేసినంత ఫలితమే అన్నమాట ఇక్కడ అర్థం. అది అంటే అన్ని చేసిన వాడివి అంటే అన్ని కర్మలు నువ్వు చేసిన వాడివి అనేటటువంటిది కాదు. మోక్షం నువ్వు పొందడానికి, ఈ జన్మ సఫలం చేసుకోవడానికి ఏదేది చేయాలో అవన్నీ కూడా చేసిన ప్రతి మంది ఇదిగో నువ్వు ఈ విధంగా ఉన్నప్పుడు, ఈ సాధన చేస్తూ ఉన్నప్పుడు నీకు ఆ ఫలితం అది వస్తుంది అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. దీన్ని తీసుకుని నిరంతరము కూడా నేను కేవలము ఆత్మస్వరూపాన్ని, ఈ దేహం నాకు వేరుగా ఉంది, ఈ కదిలేటటువంటిది, ఇది మారేటటువంటిది, ఇది మరణించేటటువంటిది, ఇది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, నేను ఏ మార్పు లేనటువంటి, ఏ వికారము లేనటువంటి కేవలము ఆత్మస్వరూపాన్ని, నేను నిరాకార స్వరూపాన్ని, నేను సర్వవ్యాపకమై ఉన్నాను, నేను అనంతంగా ఉన్నాను, కేవలము ఆనంద స్వరూపమై ఉన్నాను, నిత్య సర్వగత స్థాను అచల సనాతన అవ్యక్త అచింత అవికార ఆత్మస్వరూపమై ఉన్నాను, ఆనంద స్వరూపమై ఉన్నాను. దీనికి నేను ద్రష్టగా ఉన్నాను, ఈ ఆలోచనకు సాక్షిగా ఉన్నాను. నేను ఆ చూపు ఏర్పరచుకుని అలా ఉండాలి అంతే. ఇది ముఖ్యమైనటువంటి అభ్యాసం. అలా చేస్తే ఏమవుతుంది? కర్మని నువ్వు సన్యసించినట్టు అవుతుంది, కర్మని నువ్వు వదిలిపెట్టావు. ఇంతకుముందు ఏం చేసావు? కర్మ చేసేదాంతో సంఘం ఏర్పరచుకొని నేను చేస్తున్నాను అని అంటున్నావు. కర్మ చేసేటువంటి దాంతో మారేదాంతో సంఘం ఏర్పరచుకొని నేను చేస్తున్నాను అని అంటున్నావు. ఇప్పుడు ఈ కర్మ చేసేటువంటి మారేటువంటి వేరు, నేను కర్మ చేసేవాడిని కాదు అనేది నీవు తెలుసుకొని నీవుగా ఉండి కర్మ చేసేదాన్ని నీవు గమనిస్తూ ఉన్నావు, కర్మ చేసేదానికి నీవు ద్రష్టగా ఉన్నావు. అప్పుడేమైంది? నీవు కర్తవు కాదు, భోక్తవు కాదు. ఏమవుతున్నావు? ఈ కర్మబంధం నుండి బయటపడినావు. కర్మబంధం, ఈ కర్మబంధం నుండి నీవు బయటపడి నీవుగా ఉండగలుగుతావు. అప్పుడు నీవు అనంతుడవు అని నిన్ను నీవు ఆ విధంగా చూసుకోగలుగుతావు. ఇది మనకు శ్రీమద్ భగవద్గీత చెప్తున్నటువంటిది. ఈ సాధన మీ అందరూ కూడా వచ్చేసి ఈ శ్లోకంలో మన తండ్రి మనకు చెప్పిన దాన్ని అర్థం చేసుకుని అవగాహనతో నిరంతరం కూడా ఆ విధంగా ఉండి, నేను ఈ కర్మ చేసేదానికి వేరుగా ఇప్పటికే ముక్తుడనై ఉన్నానని ఆ ముక్తావస్థలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని ఆస్వాదించాలని కోరుతూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జయ సచిదానంద. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.